సిద్ధార్థ్ మాల్యా సంచలన కామెంట్స్ చేశారు. 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ తలపడగా 6 పరుగుల తేడాతో ఆర్సీబీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయం తర్వాత ఆర్సీబీ మాజీ ఓనర్ విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ్ మాల్యా జట్టు విజయ వేడుకల వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ వెంటనే తొలగించింది. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించబడ్డానికి బీసీసీఐ కారణమని హాట్ కమెంట్స్ చేశాడు సిద్ధార్థ్ మాల్యా. ఐపీఎల్ అధికారుల ఫిర్యాదు మేరకు ఆ వీడియోను తొలగించినట్లు సిద్ధార్థ్ మాల్యా చెప్పుకొచ్చాడు. 18 సంవత్సరాలుగా ఈ విజయం కోసం ఎదురు చూశానని, అభిమానులతో ఈ చారిత్రాత్మక క్షణాన్ని జరుపుకునే అవకాశాన్ని బీసీసీఐ నాకివ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజానికి విజయ్ మాల్యా అంటే బీసీసీఐకి మొదటి నుంచి పడేది కాదు. ఇండియన్ బ్యాంక్స్ నుంచి విజయ్ మాల్యా వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టినట్లు ఆరోపణలున్నాయి. కేసులకు భయపడి మాల్యా లండన్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆర్సీబీని డయోజియో అనే విదేశీ సంస్థ స్వాధీనం చేసుకుంది. తాజాగా ఆర్సీబీ విజయంపై మాల్యా పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. తన లిక్కర్ కంపెనీ బ్రాండింగ్ పెంచడం కోసమే ఆర్సీబీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.